హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఒక దేశం మీద అణుయుద్ధం జరిగితే తిరిగి కోలుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం. కానీ దీనికి భిన్నంగా జపాన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ దేశం పైన అమెరికా 1945లో హిరోషిమా నాగసాకిలపై పడిన అణుబాంబులతో ఆ దేశం పూర్తిగా నాశనమైందని భావించారు. కానీ కొన్ని సంవత్సరాలలోనే మళ్ళీ కోలుకొని ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుంది ఈ జపాన్. ఉదయించే సూర్యునిగా పిలువబడుతున్న ఈ జపాన్ ఇంతలా అభివృద్ధి సాధించడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జపాన్లో ఉన్నతమైన సాంకేతికత, నాణ్యత కలిగిన వస్తువులు తయారు చేయడం, ఎగుమతి ఆధారిత తయారీ విధానం, పౌరులు కష్టించే తత్వం, విదేశీ సాంకేతికతను స్వీకరించడం, భారీగా పెట్టుబడులు పెట్టడం, అలాగే విద్యా వ్యవస్థ ద్వారా మానవ వనరుల అభివృద్ధి చేయడం, ఇలా సొంతంగా తన మేధాశక్తితో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది ఈ జపాన్. అలాగే ఈ జపాన్లో తయారయ్యే వస్తువులకు ప్రపంచంలోనే గొప్ప డిమాండ్ ఉంది. ఇక్కడి ప్రముఖ కంపెనీలైన సోనీ, షార్ప్, పానాసోనిక్, నికాన్, కనాన్ వంటి కంపెనీలు ఈ జపాన్ దేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ జపాన్ పర్యాటక రంగంలో ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. వాటిలో ముఖ్యంగా మనం చూస్తే టోక్యో, క్యోటో, ఒసాకా, నారా వంటి నగరాలు మనకు కనబడతాయి. ఈ టోక్యో నగరంలో టోక్ సొసైటీ, టోక్యో డిస్నీల్యాండ్, షింజుకు గోయన్ వంటి అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ క్యోటో నగరం అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ క్యోటో నగరంలో కింకాకు, కియోమిజు, సెషిమి ఇనారి వంటివి ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. అలాగే ఒసాకా నగరంలో ఒసాకా కాజిల్, యూనివర్సల్ స్టూడియోస్ ఆఫ్ జపాన్, ఒసాకా అక్వేరియం వంటివి ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ నారా నగరంలో తోడైజీ టెంపుల్ మరియు స్వేచ్ఛగా తిరిగే జింకలను మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ జపాన్ ప్రకృతి నిలయాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో మౌంట్ ఫూజీ జపాన్ యొక్క ప్రసిద్ధ పవిత్రమైన పర్వతం. అలాగే ఈ జపాన్ పర్యాటక రంగంలో ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. పురాతన సాంప్రదాయాలు, అద్భుతమైన ప్రకృతి నిలయాలకు, అలాగే ఇక్కడి తోటలు, మెగా సిటీలు, మౌంట్ ఫూజీ, చెర్రీ పువ్వులు, ఇవి ఎంతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే ఈ జపాన్లో ఎన్నో అందమైన సరస్సులు మనకు కనబడతాయి. వాటిలో లేక్ బీవా, లేక్ కవాగుచి, లేక్ చూచెంజి, గోషికినుమా, లేక్ మషు, లేక్ టోయా, లేక్ అసి లాంటి అందమైన సరస్సులు జపాన్లో మనకు కనబడతాయి. అలాగే ఈ జపాన్ నుండి ప్రపంచం నలుమూలలా ప్రయాణించేందుకు ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టోక్యో నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే టోక్యో హబెడా విమానాశ్రయం. ఇలా అన్ని రంగాలలో జపాన్ తన సత్తా ఏంటో చాటుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.